అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఫిబ్రవరి 23, 2025న జరిగినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 డి సిరీస్కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చూస్తున్నాము. సెక్షన్ ఏ అండి, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొదటి ప్రశ్న మీరు చూసినట్లయితే మొదటి ప్రశ్నకి సమాధానంగా 3 ఇవ్వడం జరిగింది. ఏ నిజం కానీ ఆర్ తప్పు. రెండో ప్రశ్న, మొదటి తెలుగు వార్తాపత్రిక పేరు ఏమి? ఆప్షన్ 4 కృష్ణపత్రిక. మూడో ప్రశ్న, క్రింద ఇచ్చిన రెడ్డి రాజులను కాలక్రమానుసారంగా అమర్చండి అన్నారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇచ్చారు, సిబిఏడి. నాలుగో ప్రశ్న, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తేదీ అడిగారు. 1 అక్టోబర్ 1953 సమాధానం ఇవ్వడం జరిగింది. ఐదవ ప్రశ్న జతపరచడానికి సంబంధించి. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సమాధానం ఇవ్వడం జరిగింది. ఏకి 3, బికి 2, సికి 4, డికి 1. ఆరవ ప్రశ్న, క్రింద ఇచ్చిన ఏ చాళుక్య చోళ రాజ ప్రతినిధి తన పట్టాభిషేకాన్ని జననాథపురంలో జరుపుకున్నాడు మరియు సర్వలోకాశ్రయ శ్రీ విష్ణువర్ధన బిరుదులను పొందాడు అని అడిగారు. ఆప్షన్ 3 ముమ్మడి చోళని సమాధానం ఇవ్వడం జరిగింది. ఏడవ ప్రశ్న, బాలికల కోసం తొలిసారి పాఠశాలలు రాజమండ్రిలో ప్రారంభించింది ఎవరు? ఆప్షన్ 4 వీరేశలింగం పంతులు గారు. ఇది ఇనిషియల్ కీ అండి, మీరు అభ్యంతరాలు తెలియజేయవచ్చు ఏపీపీఎస్సీ సైట్లో. ఇది డి సిరీస్ సంబంధించిన ప్రశ్నపత్రానికి సమాధానాలు. ఎనిమిదవ ప్రశ్న, క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి అన్నారు. ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది, బిసిఏడి. తొమ్మిదవ ప్రశ్న, ఇది కూడా జతపరచడానికి సంబంధించింది. ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏకి 2, బికి 1, సికి 3, డికి 4. 10వ ప్రశ్న, అసఫ్ జాహీ వంశ చివరి రాజు. ఆప్షన్ 1 ఉస్మాన్ అలీ ఖాన్. 11వ ప్రశ్న, ఇది కూడా జతపరచడానికి సంబంధించింది. ఆప్షన్ 2 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏకి 3, బికి 1, సికి 2, డికి 4. 12వ ప్రశ్న, చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. 13వ ప్రశ్న, ఆంగ్లేయుల మొదటి కర్మాగారం కోస్తాంధ్రలో ఎక్కడ స్థాపించారు అంటే ఆప్షన్ 2 మచిలీపట్నం. 14వ ప్రశ్న, కాకతీయులను గూర్చి క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి అని అడిగారు. ఆప్షన్ 4 సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. 1, 2, 3 అనేది సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. 15వ ప్రశ్న, పల్నాడులో పుల్లరీ పన్నులు చెల్లించవద్దనే ఉద్యమం నడిపింది ఎవరు? ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది, కన్నెగంటి హనుమంతు. 16వ ప్రశ్న, పెదగంజాం చిన్నగంజాం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి? ఆన్సర్ ఆప్షన్ 4 ఉప్పు. 17వ ప్రశ్న, వివేకవర్ధిని వార్తాపత్రిక స్థాపకులు ఎవరు? ఆప్షన్ 2 వీరేశలింగం పంతులు గారు. 18వ ప్రశ్న, క్రింది ఏ ఆలయ నిర్మాణం పల్లవ మరియు తొలి చాళుక్యుల నిర్మాణ ప్రభావంతో కూడిన స్వతంత్ర చాళుక్య చోళుల నిర్మాణ శైలిని ఉదహరిస్తుంది అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ద్రాక్షారామ ఆలయం. 19వ ప్రశ్న, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఎవరు? ఆప్షన్ 4 భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. 20వ ప్రశ్న, మంచికల్లు మరియు మేధవోలు శాసనాలు ఎవరికి సంబంధించినవి? ఆప్షన్ 1 పల్లవులు. 21వ ప్రశ్న, తెలుగు గంగ కాలువ ద్వారా నీరు ఏ రాష్ట్రానికి పంపబడుతుంది? ఆప్షన్ 4 ఆన్సరు తమిళనాడు. 22వ ప్రశ్న, సరికానిది ఏదని అడిగారు. దీనికి సంబంధించి ఆప్షన్ 3 బి మాత్రమే అని సమాధానం ఇవ్వడం జరిగింది. మీరు పాస్ చేసుకొని ఒకసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. 23వ ప్రశ్న, కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా
వార్తాపత్రికల స్థాపకులు ఎవరు? ఆప్షన్ 3 అనిబిసెంట్. 24వ ప్రశ్న, తప్పుగా జతపరిచిన దానిని గుర్తించుము అన్నారు. సో ఇక్కడ ఆప్షన్ 1 గంగాదేవి మరీచి పరిణయం అనేది తప్పుగా జతపరిచారని గుర్తించడం జరిగింది. 25వ ప్రశ్న, పద్మనాభ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆప్షన్ 3 ఆంగ్లేయ మరియు విజయనగర జమీందారుల మధ్య జరిగింది. 26వ ప్రశ్న, సరికానిది గుర్తించండి అన్నారు. దీనికి సంబంధించి ఆప్షన్ 1 ఒకటి మాత్రమే అని సమాధానం ఇవ్వడం జరిగింది. 27వ ప్రశ్న, పోర్చుగీస్ వారు తెలుగు వారికి పరిచయం చేసిన పండు పేరేమిటి? ఆప్షన్ 4 టొమాటో. 28వ ప్రశ్న జతపరచడానికి సంబంధించింది. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3ని సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. 29వ ప్రశ్న, మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువు కూర్పును ఎవరు చేశారు? ఆప్షన్ 1 సిపి బ్రౌన్ అని సమాధానం ఇవ్వడం జరిగింది. 30వ ప్రశ్న, నన్నయ్య భట్టుడి గూర్చి ఈ క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి? సో ఆప్షన్ 1 1 మరియు 2 అనేది సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. 31వ ప్రశ్న, ఇది కూడా జతపరచడానికి సంబంధించింది. ఆప్షన్ 1ని సరైన సమాధానంగా గుర్తించారు. సో ఇక్కడ ఏకి 2, బికి 3, సికి 4, డికి 1 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. 32వ ప్రశ్న, జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ స్థాపనకు సహాయపడింది? ఆప్షన్ 2 ఆంధ్ర విశ్వవిద్యాలయం. 33వ ప్రశ్న, రాయలసీమ మొదటి ప్రధాన కలెక్టర్ ఎవరు? ఆప్షన్ 1 సర్ థామస్ మన్రో సమాధానంగా గుర్తించడం అయింది. 34వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏది సరికానివి అని అడిగారు. మీరు గుర్తించాలి, ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు సరైనవి సరికానివి అని. ఇది సరికానివి, ఇక్కడ ఆప్షన్ 4 బి మాత్రమే సమాధానం ఇవ్వడం జరిగింది. 35వ ప్రశ్న, ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డ ప్రాంతం? సో ఆప్షన్ 1 మహారాష్ట్ర. 36వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో శాతవాహనులను గూర్చి నిజం కాని ప్రకటన ఏది? ఆప్షన్ 4 వారికి కాకతీయులతో వైవాహిక సంబంధం ఉంది. ఇది సరికాని ప్రకటనగా గుర్తించడం అయింది. 37వ ప్రశ్న, ఇది కూడా సరికానిది ఏది అని అడిగారు. దీనికి ఆప్షన్ 2 గబ్బిలం అనే రచనకు గాను జాషువాకు 1964లో సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేశారనేది సరికానిదిగా గుర్తించారు. 38వ ప్రశ్న, దేశమంటే మట్టి కాదోయ్ అనే గేయం ఏ పుస్తకంలో రాయబడ్డది? ఆప్షన్ 4 ముత్యాల సరాలు. 39వ ప్రశ్న, గ్రంథాలయ ఉద్యమం గూర్చి క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి అని అడిగారు. ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. 1, 2, 4 మాత్రమే అని గుర్తించారు. 40వ ప్రశ్న, ఏది తప్పు అని అడిగారు. సో ఆప్షన్ 3 ఏ మాత్రమే అనేదాన్ని సమాధానంగా గుర్తించారు. 41వ ప్రశ్న, ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి స్థావరం ఎక్కడ? ఆప్షన్ 3 యానం. 42వ ప్రశ్న, క్రింది రచనలలో శ్రీనాథునిచే రచింపబడనిది ఏది? సో ఆప్షన్ 2 మదాలస బాణం. ఇది ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించారు. అంటే ఇది శ్రీనాథునిచే రచింపబడలేదు. 43వ ప్రశ్న, నీలి నీటి విధానం ఎవరికి సంబంధించింది? ఆప్షన్ 1 పోర్చుగీస్ వారు. 44వ ప్రశ్న, ధృవీకరణ కారణానికి సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడమైంది. ఏ తప్పు కానీ ఆర్ నిజం. 45వ ప్రశ్న, మిలీనియం కవిగా పిలువబడిన కవి ఎవరు? ఆప్షన్ 3 గుర్రం జాషువా. 46వ ప్రశ్న, జతపరచడానికి సంబంధించి ఆప్షన్ 1 సమాధానంగా గుర్తించడం జరిగింది. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. 47వ ప్రశ్న, ఉండవల్లి గుహలు ఎవరికి సంబంధించినవి? ఆప్షన్ 1 విష్ణు కుండినులు. 48వ ప్రశ్న, రాజధానిని అమరపురి నుండి దెందులూరుకు మార్చిన విష్ణు కుండిన రాజు ఎవరు? ఆప్షన్ 2 మాధవ వర్మ. 49వ ప్రశ్న, జతపరచడానికి సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. ఏకి 3, బికి 2, సికి 4, డికి 1. 50వ ప్రశ్న, క్రింది కవులలో ఎవరిని అభినవ నన్నయ్య అంటారు? ఆప్షన్ 2 రాయప్రోలు సుబ్బారావు గారు. 51వ ప్రశ్న,
క్రింది వాటిలో ఏ పార్టీ 1953లో తిరుపతిని ఆంధ్ర రాజధానిగా చేయమని కోరింది? ఆప్షన్ 3 కృషికర్ లోక్ పార్టీ. 52వ ప్రశ్న, విజయవాడలో నిడుంబ వసతి అనే జైన ఆలయాన్ని అయ్యన్న మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి పట్ట మహిషి? సో ఇక్కడ ఆప్షన్ 3 కుబ్జ విష్ణువర్ధనుడు సమాధానంగా ఇవ్వడం జరిగింది. 53వ ప్రశ్న, ఏది తప్పు అని అడిగారు? ఆప్షన్ 4 సి మాత్రమే అని సమాధానం గుర్తించడం అయింది. 54వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయలు తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించారు? సో ఆప్షన్ 2 పొట్నూరు. 55వ ప్రశ్న, రామాయణ కల్పవృక్షం అనే రచనకు తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన మొట్టమొదటి తెలుగు రచయిత ఎవరు? ఆప్షన్ 3 విశ్వనాథ సత్యనారాయణ గారు. 56వ ప్రశ్న, క్రింద ఇచ్చిన రాజులలో జనాశ్రయ బిరుదు కలిగి ఉన్న విష్ణుకుండిన రాజు ఎవరు? ఆప్షన్ 4 మాధవ వర్మ. 57వ ప్రశ్న, జతపరచడానికి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. ఏకు 3, బికి 1, సికి 2, డికి 4. 58వ ప్రశ్న, ఏబి అని 2 ప్రకటనలు ఇచ్చారు. సో దీనికి సమాధానం ఆప్షన్ 4గా గుర్తించడం అయింది. ఏ తప్పు కానీ బి నిజం. 59వ ప్రశ్న, ధృవీకరణ కారణానికి సంబంధించిన ప్రశ్న ఇది. ఇక్కడ ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడం అయింది. ఏ తప్పు కానీ ఆర్ నిజం. 60వ ప్రశ్న, జతపరచడానికి సంబంధించింది. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సమాధానంగా గుర్తించడం అయింది. ఏకి 5, బికి 2, సికి 1, డికి 4. 61వ ప్రశ్న, విజయపురి ఇక్ష్వాకులను గూర్చి క్రింది ప్రకటనలలో సరికానిది ఏది అని అడిగారు. సో ఆప్షన్ 2 విజయపురి ఇక్ష్వాకులు వారి శాసనాలలో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారమని చెప్పుకున్నారు. దీన్ని సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. 62వ ప్రశ్న, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య క్యాబినెట్ మంత్రుల నియామకం ఏ నిష్పత్తిలో జరగాలని నిర్ణయించారు? ఆప్షన్ 3 60:40. 63వ ప్రశ్న, ధృవీకరణ కారణానికి సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడం అయింది. ఏ మరియు ఆర్ 2 నిజం, కానీ ఆర్ ఏను వివరించదు అనే సమాధానంగా గుర్తించారు. 64వ ప్రశ్న, వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రచయిత ఎవరు? ఆప్షన్ 3 రావి నారాయణ రెడ్డి గారు. 65వ ప్రశ్న, 2 ప్రకటనలు ఇచ్చారు, సమాధానం గుర్తించమన్నారు. ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. ఏ నిజం కానీ బి తప్పు. 66వ ప్రశ్న, కాలక్రమానుసారం అమర్చండి అన్నారు. సో దీనికి సంబంధించి ఆప్షన్ 2 సమాధానంగా గుర్తించడం అయింది. బిఏసిడి. 67వ ప్రశ్న, ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పరిచిన విభజన కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ 2 కుమారస్వామి రాజా. 68వ ప్రశ్న, సరికానిది గుర్తించండి అన్నారు. ఆప్షన్ 2 సరికానిదిగా గుర్తించడం అయింది. ది క్రీసెంట్ అనే ఆంగ్ల వారపత్రికను ముట్నూరు కృష్ణారావు స్థాపించారు. 69వ ప్రశ్న, కారవేల రాజు పోషించిన మతం ఏది? ఆప్షన్ 1 జైనం. 70వ ప్రశ్న, తెలుగు భాషలో మొదటగా వచ్చిన నవల పేరు ఏమి? ఆప్షన్ 4 రాజశేఖర చరితము. 71వ ప్రశ్న, క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షసి గుళ్ళను గురించి సరికానిది ఏది అని అడిగారు. ఆప్షన్ 2 శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి అనే దాన్ని సమాధానంగా గుర్తించారు. 72వ ప్రశ్న, శ్రీకాకుళంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 4 మహేంద్రగిరులు. 73వ ప్రశ్న, ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించబడ్డ సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1600. 74వ ప్రశ్న, క్రింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులను కాలక్రమానుసారంగా అమర్చి క్రింద ఇచ్చిన సమాధానాలలో సరైన దానిని గుర్తించండి అన్నారు. ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. BDCA. 75వ ప్రశ్న జతపరచడానికి సంబంధించింది. ఆప్షన్ 3 సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏకి 2, బికి 3, సికి 1, డికి 4. ఇంతటితో సెక్షన్ ఏ కంప్లీట్ అయిందండి. సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ప్రశ్నలు ప్రారంభమవుతున్నాయి. 76వ ప్రశ్న సరిపోల్చండి అన్నారు. ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. ఏకి 3, బికి 4, సికి 2, డికి 1.
గుర్తుంచుకోండి, ఇది డి సిరీస్కి సంబంధించిన ప్రశ్నపత్రానికి ఇనిషియల్ కీ. 77వ ప్రశ్న సరైనది అని అడిగారు. సో ఆప్షన్ 1 ఏ మరియు సి మాత్రమే అని సమాధానం ఇవ్వడం జరిగింది. 78వ ప్రశ్న వాదన కారణము. సో దీనికి సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏ ఆర్ యొక్క సరైన వివరణ అని సమాధానం ఇవ్వడం జరిగింది. 79వ ప్రశ్న ఇది కూడా వాదన కారణానికి సంబంధించింది. ఈ 79వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు. 80వ ప్రశ్న 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి అని అడిగారు. సో ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఏ, బి మరియు డి మాత్రమే సమాధానం ఇవ్వడం జరిగింది. 81వ ప్రశ్న వాదన కారణానికి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు అని సమాధానం ఇచ్చారు. 82వ ప్రశ్న ఇది కూడా ప్రకటన కారణానికి సంబంధించింది. ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణగా సమాధానం ఇచ్చారు. 83వ ప్రశ్న వాదన కారణానికి సంబంధించింది. ఆప్షన్ 1 సరైన సమాధానంగా ఇచ్చారు. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏ యొక్క సరైన వివరణ. తర్వాత 84వ ప్రశ్న క్రింది వాటిలో ఏది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కాదు అని అడిగారు. ఆప్షన్ 2 ఇంద్రజిత్ గుప్తా కమిటీ. 85 లౌకిక అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు. ఆప్షన్ 2 42వ రాజ్యాంగ సవరణ చట్టం. 86వ ప్రశ్న ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధి జోడించబడింది. ఆప్షన్ 2 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 సంవత్సరం. 87వ ప్రశ్న ప్రతిపాదన కారణము. ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. 88వ ప్రశ్న క్రింది వాటిలో ఏవి రాజ్య విధాన నిర్దేశిక సూత్రాలలో ఉన్నాయి అని అడిగారు. దీనికి సంబంధించి ఆప్షన్ 4 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏబిసిడి మరియు ఈ. 89వ ప్రశ్న రాష్ట్ర జాబితాలో పేర్కొనబడిన విషయాలపై పార్లమెంటు ఈ క్రింది సందర్భాలలో చట్టాలు చేయవచ్చు అని అడిగారు. దీనికి సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏ, బి మరియు సి మాత్రమే అని ఇచ్చారు. 90వ ప్రశ్న పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఈ క్రింది నిబంధనలలో సరైనవి ఏవి అని అడిగారు. ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడమైంది. 1, 3 మరియు 4 మాత్రమే అని ఇచ్చారు. 91వ ప్రశ్న ప్రకటన కారణానికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. 92వ ప్రశ్న క్రింది వాటిలో ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులు రాజ్యాంగానికి జోడించబడ్డాయి. ఆప్షన్ 1 స్వరణ్ సింగ్ కమిటీ. 93వ ప్రశ్న వాదన కారణానికి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదని సమాధానం ఇచ్చారు. 94వ ప్రశ్న క్రింది వాటిలో ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి చేసే నియామకాలు ఏది. సో ఆప్షన్ 4 పైవన్నీ సమాధానం ఇవ్వడం జరిగింది. 95వ ప్రశ్న క్రింది వాటిలో ఏది రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడటానికి షరతు కాదు అని అడిగారు. సో ఆప్షన్ 4 పైవేవి కావని సమాధానం ఇవ్వడం జరిగింది. 96వ ప్రశ్న లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013 ఎప్పుడు అమల్లోకి వచ్చింది. ఆప్షన్ 2 16 జనవరి 2014. 97వ ప్రశ్న భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ణించారు. ఆర్టికల్ 32. ఆప్షన్ 2. 98వ ప్రశ్న క్రింది వాటిలో రాష్ట్రపతిచే విధించబడ్డ జాతీయ ఎమర్జెన్సీ సరైన పర్యవసానాలు ఏది అని అడిగారు. ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సమాధానం ఇవ్వడం జరిగింది. 99వ ప్రశ్న పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి
1978లో అశోక్ మెహతా కమిటీ ఏమి సిఫార్సు చేసింది? ఆప్షన్ 1 4 సంవత్సరాల కాల వ్యవధితో 2 అంచెల వ్యవస్థ. 100వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో ఈ క్రింది ప్రకటనలు ఉన్నాయా అని అడిగారు. సో ప్రకటన ఏ, ప్రకటన బి సంబంధించి ఆప్షన్ 2 2 ప్రకటనలు ఏ మరియు బి ఉన్నవి అని సమాధానం ఇవ్వడం జరిగింది. 101వ ప్రశ్న, భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 3 నవంబర్ 26, 1949. 102వ ప్రశ్న, ప్రకటన కారణానికి సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏకు సరైన వివరణ అని ఇచ్చారు. 103వ ప్రశ్న, 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఏది సరైనది కావు అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. ఏ మరియు డి మాత్రమే. 104వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తుంది? ఆప్షన్ 4 పార్ట్ 5 అనేది సమాధానంగా ఇవ్వడం జరిగింది. 105వ ప్రశ్న, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చినది ఎప్పుడు? 31 అక్టోబర్ 2019. 106వ ప్రశ్న, 12వ షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలలో క్రింద ఇవ్వబడిన వాటిలో ఒకటి ఏది? బందెల దొడ్లు. ఆప్షన్ 2. 107వ ప్రశ్న, క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్గా నియమించబడ్డారు? ఆప్షన్ 3 1833 చార్టర్ చట్టం. 108వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? ఆప్షన్ 1 8. 109వ ప్రశ్న, సరిపోల్చడానికి సంబంధించి జాబితా ఏని జాబితా బితో సరిపోల్చాలి. ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. 110వ ప్రశ్న, ప్రకటన ఏ, బి ఇచ్చారు. దీనికి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. 2 ప్రకటనలు ఏ మరియు బి సరైనవి. 111వ ప్రశ్న, జాబితా 1 జాబితా 2తో పోల్చాలి. ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించడం జరిగింది. ఏకి 2, బికి 3, సికి 1. 112వ ప్రశ్న, భారత మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ 3 1993. 113వ ప్రశ్న, 11వ షెడ్యూల్ ప్రకారం క్రింద ఇవ్వబడిన వాటిలో పంచాయతీలకు ఉన్న రాజ్యాంగ బాధ్యతలలో ఒకటి ఏది? ఆప్షన్ 1 గ్రంథాలయాలు. 114వ ప్రశ్న, రాష్ట్రపతి వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 3 సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. 1, 2 మరియు 3 మాత్రమే సరైనవి. 115వ ప్రశ్న, రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారు? సో దీనికి సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఏ, సి మరియు ఈ. 116వ ప్రశ్న, కార్యనిర్వాహక జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పార్లమెంటుకు లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన ఆయుధం? ఆప్షన్ 1 అవిశ్వాస తీర్మానం. 117వ ప్రశ్న, జాబితా 1 జాబితా 2తో సరిపోల్చమన్నారు. దీనికి సంబంధించి ఆప్షన్ 4 సరైన సమాధానంగా గుర్తించడమైంది. ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. 118వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తుంది అన్నారు. ఆప్షన్ 2 ఏ, సి మరియు డి సమాధానంగా ఇచ్చారు. 119వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి కాదు అని అడిగారు. ఆప్షన్ 3 వయోవృద్ధులను, వికలాంగులను మరియు పిల్లలను సంరక్షించడం. 120వ ప్రశ్న, సరైనది ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఏ మరియు బి 2 అనే సమాధానం ఇచ్చారు. 121వ ప్రశ్న, సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ను క్రింది వారిలో ఎవరితో కూడిన కమిటీ సిఫారసులపై గవర్నర్ నియమిస్తారు? ఆప్షన్ 2 ఏ, సి మరియు డి సమాధానంగా ఇచ్చారు. 122వ ప్రశ్న, దిగువ జాబితాలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి? ఆప్షన్ 2 సమాధానంగా ఇచ్చారు 1. 123వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనది మరియు చెల్లదని సుప్రీంకోర్టు 2015లో ప్రకటించింది? అంటే ఆప్షన్ 4 99వ రాజ్యాంగ సవరణ చట్టం. 124 జాబితా 1ని జాబితా 2తో పోల్చమన్నారు. దీనికి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా ఇచ్చారు. ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. 125వ ప్రశ్న,
క్రింది రాజకీయ పార్టీలను వాటి స్థాపన యొక్క కాలక్రమానుసారంగా అమర్చండి అన్నారు. ఆప్షన్ 1 సరైన సమాధానంగా ఇచ్చారు. BDCA. 126వ ప్రశ్న, పంచాయత్ రాజ్పై క్రింది కమిటీలను కాలక్రమానుసారంగా అమర్చి దిగువ ఇవ్వబడిన కోడ్లను నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఆప్షన్ 4 సరైన సమాధానంగా ఇచ్చారు. DBCA. 127, భారత ఎన్నికల కమిషన్కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది అని అడిగారు. ఆప్షన్ 2 A మరియు C సమాధానంగా ఇచ్చారు. 128వ ప్రశ్న, జాబితా 1 జాబితా 2తో సరిపోల్చాలి. దీనికి సంబంధించి 1 సమాధానంగా ఇచ్చారు. ఆప్షన్ 1 Aకి 3, Bకి 5, Cకి 1, Dకి 2. 129వ ప్రశ్న, న్యాయపరమైన క్రియాశీలత భావన ఎక్కడ ఉద్భవించింది మరియు అభివృద్ధి చేయబడింది? ఈ ప్రశ్న సమాధానం ఆప్షన్ 1 USA. 130వ ప్రశ్న, భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ 3 పార్లమెంటు. 131వ ప్రశ్న, భారతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలలో సరైనది ఏది అని అడిగారు. ఆప్షన్ 1 1 మాత్రమే సమాధానం ఇవ్వడం జరిగింది. 132వ ప్రశ్న, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలను నిర్వహిస్తుంది? ఆప్షన్ 1 స్థానిక సంస్థలు. 133వ ప్రశ్న, ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది తప్పు? ఆప్షన్ 4 ఆర్టికల్ 290 ద్వారా ఫైనాన్స్ కమిషన్ స్థాపితమైంది. ఇది తప్పు అన్నమాట. 134వ ప్రశ్న, ఇండియన్ యూనియన్ను కేంద్రీకృత ధోరణితో కూడిన సమాఖ్యగా ఎవరు అభివర్ణించారు? ఆప్షన్ 1 ఐవర్ జెన్నింగ్స్. 135వ ప్రశ్న, జాబితా Aను జాబితా Bతో సరిపోల్చాలి. దీనికి సంబంధించి ఆప్షన్ 2 సరైన సమాధానంగా గుర్తించడమైంది. Aకి 2, Bకి 3, Cకి 4, Dకి 1. 136వ ప్రశ్న, ఈ క్రింది ఏ సమయాలలో సభ్యులు తాము ముఖ్యమైనదిగా భావించే ఏదైనా ఒక విషయాన్ని లేవనెత్తడానికి స్వేచ్ఛని కలిగి ఉంటారు? ఆప్షన్ 1 శూన్య సమయం. 137వ ప్రశ్న, 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1 జూన్ 1993. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 138వ ప్రశ్న, ప్రకటనలలో సరైనది అని అడిగారు. సో ఆప్షన్ 2 మాత్రమే అని సమాధానం ఇవ్వడం జరిగింది. 139, జాబితా 1 జాబితా 2తో ఇది కూడా సరిపోల్చడానికి సంబంధించింది. ఆప్షన్ 4 సరైన సమాధానం అని గుర్తించారు. Aకి 5, Bకి 3, Cకి 4, Dకి 1. 140వ ప్రశ్న, భారత అటార్నీ జనరల్ గురించి క్రింది ప్రకటనలలో సరైనది ఏదని అడిగారు. ఇందులో ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించారు. 1 మరియు 2 మాత్రమే. 141వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో సరైనది ఏదని అడిగారు. ఆప్షన్ 3 1 మరియు 2 అని సమాధానం ఇచ్చారు. 142వ ప్రశ్న, భారత ఉపరాష్ట్రపతి గురించి ఈ క్రింది ప్రకటనలలో సరైనది ఏదని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సరైన సమాధానంగా గుర్తించారు. 1, 2, 3 అన్నీ అని ఇచ్చారు. 143వ ప్రశ్న, 91వ సవరణ చట్టం 2003 ప్రకారం కేంద్ర మంత్రిమండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం బలంలో %శాతానికి మించకూడదు. ఆప్షన్ 4 15%. 144వ ప్రశ్న, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన ప్రకటనలలో సరైనది ఏదని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 సరైన సమాధానం ఏది లేదు అని ఇచ్చారు. 145వ ప్రశ్న, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు EVM సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది నిజం కాదు అని అడిగారు. ఆప్షన్ 3 B మాత్రమే సమాధానం ఇచ్చారు. 146వ ప్రశ్న, ప్రకటన A కారణం R. దీనికి సంబంధించి ఆప్షన్ 3 A నిజం కానీ R తప్పు అని సమాధానం ఇచ్చారు. 147వ ప్రశ్న, క్రింది ప్రకటనలలో ఏది సరైనది అని అడిగారు. ఆప్షన్ 2 సమాధానం ఇవ్వడం జరిగింది. A, B మరియు C. 5వ ప్రశ్న, రాష్ట్ర ఆర్థిక సంఘం గురించిన క్రింది ప్రకటనలలో సరైనది ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. 1 మరియు 2. 149వ ప్రశ్న, భారతదేశ రాజ్యాంగ ప్రవేశికలో క్రింది లక్ష్యాలలో ఏది పొందుపరచబడలేదు. ఆప్షన్ 1 రాజకీయ స్వేచ్ఛ.
150వ ప్రశ్న, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటు వేయడానికి కనీస వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది? ఆప్షన్ 1 61వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది ఫ్రెండ్స్ సిరీస్ డికి సంబంధించిన అఫీషియల్ ఇనిషియల్కి. మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మీ అభ్యంతరాలను రైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.